కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ దక్కించుకున్న యశ్ చాలా గ్యాప్ తర్వాత టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. టాక్సిక్ లో మాత్రమే కాకుండా హిందీలో రూపొందుతున్న రామాయణ్ సినిమాలోనూ యశ్ నటిస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా యశ్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఓ లేఖ రాశాడు. మరి అందులో అభిమానుల గురించి ఆయన ఏం చెప్పారో చూద్దాం. టాక్సిక్, రామాయణ్ సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న కన్నడ స్టార్ హీరో యశ్ తన ఫ్యాన్స్ కి ఓపెన్ లెటర్ రాశారు. కొత్త సంవత్సరం రాబోతున్న ఈ సమయంలో కొత్త జీవితాన్ని సాగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఫ్యాన్స్ అభిమానం అసాధారణమైనది. అయితే ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానం వల్ల కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరిది. అభిమానం చూపించే విధానంలో మార్పు రావాలి. అలాగే మీరు చూపించే అభిమానం ఎవరికి ఇబ్బంది కలిగించవద్దని యశ్ విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజు వేడుకల పేరుతో చేసే కార్యక్రమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యశ్ పేర్కొన్నారు. అభిమానం, ప్రేమ పేరుతో భారీగా ఫ్యాన్స్ గుమ్మిగూడి వేడుకలు చేయడం గొప్ప కాదు. మీరు నిర్వహించే భారీ వేడుకల కంటే నాకు మీ భద్రతే ముఖ్యం. ఫ్యాన్స్ ఉన్నత స్థాయికి చేరడం, ఎంపిక చేసుకున్న మార్గంలో విజయవంతంగా వెళ్లడం ఇష్టం. ఇదే నాకు గొప్ప బహుమానంగా భావిస్తాను. ఈ పుట్టినరోజు అంటే జనవరి 8న నేను షూటింగ్ తో బిజీ ఉంటాను కనుక బెంగళూరుకి వచ్చి ఇబ్బంది పడవద్దనే ఫ్యాన్స్ కి సూచిస్తున్నా. మీ శుభాకాంక్షలు ఎక్కడ ఉన్నా నాకు చేరుతాయి అంటూ యశ్ అన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలంటూ 2025 ప్రతి ఒక్కరికి సంతోషాన్ని, సక్సెస్ ను ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో యశ్ స్టార్డమ్ దక్కించుకున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో యశ్ తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవాలనే ఉద్దేశంతో చాలా కాలం వెయిట్ చేసి ఎన్నో కథలు విన్న తర్వాత టాక్సిక్ సినిమాను కమిట్ అయ్యారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న టాక్సిక్ సినిమా విడుదల కోసం యశ్ కన్నడ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. టాక్సిక్ తో పాటు యశ్ మరోవైపు రామాయణ్ సినిమాలోనూ నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణ్ సినిమాలో యశ్ అత్యంత కీలకమైన రావణ్ పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాలో కీలక పాత్రలో నటించడం మాత్రమే కాకుండా సినిమా నిర్మాణ భాగస్వామిగా యశ్ ఉన్నారని సమాచారం. ఈ భారీ చిత్రంలో రావణుడి పాత్రలో కనిపించేందుకు గాను యశ్ ఏకంగా 200 కోట్ల పారితోషకాన్ని అందుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. రాముడి పాత్రకు రణబీర్ కపూర్ పోషిస్తూ ఉండగా సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతున్నారు. రామాయణ్ సినిమాను 2-3 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.